ఈరోజు బిఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ బెంగళూరులో మా సంస్థలు ఉన్నాయి. ఈరోజు ఇక్కడ ఇనాగరేషన్ జరుగుతూ ఉంది. ఇది అసోసియేషన్ ఆఫ్ నిర్మలా ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఈ స్కూల్ ప్రత్యేకత ఏంటంటే ఓన్లీ అకాడమిక్స్ అని ఒక అందరికీ తెలిసినట్టు 19th సెంచరీ ఎడ్యుకేషనే మాత్రమే ఓన్లీ బయాడ్ చేయడము మార్క్స్ బేస్డ్ ఎడ్యుకేషన్ అని కంప్లీట్ మన ఇండియాలో దాన్నే నమ్ముతున్నాం. ఇప్పుడు 21st సెంచురీ తగ్గట్టు పిల్లలకు ఈ కాలం ఎడ్యుకేషన్ ఇవ్వాలా. ఇప్పుడు ప్రపంచం అంతా ఒక గ్లోబల్ విలేజ్. ఎందుకంటే ప్రపంచం ఒకవైపు పోతా ఉంది. మనం ఇండియాలో ఇంకా ఆ పాత సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్నే పట్టుకొని బయాడ్ చేసి మార్కులు కావాలా, ఓన్లీ మార్క్ బేస్డ్ ఎడ్యుకేషన్. ఇక్కడ బిఎస్ ఇంటర్నేషనల్ స్కూల్లో మేము కంప్లీట్ ఎడ్యుకేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. దాని జతలో కంప్లీట్ స్పోర్ట్స్ మోర్ దెన్ 24 స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉన్నాయి. లైక్ హార్స్ రైడింగ్, షూటింగ్, ఫెన్సింగ్, స్కేటింగ్, ఆర్చరీ, ఫుట్బాల్, వాలీబాల్, ఇలాంటివి బాస్కెట్బాల్, చాలా స్విమ్మింగ్ పూల్, ఇలాంటి చాలా ఫెసిలిటీస్. ప్రతి పిల్లవాడు ఒక యూనిక్. ప్రతి పిల్లవాడికి ఏదో ఒకటి క్రికెట్ ఆడేవాడు ఉంటాడు, ఫుట్బాల్ ఆడేవాళ్ళు ఉంటారు, వేరే వేరే స్ట్రీమ్స్లో ఉంటారు. అది తప్ప మరి మేము టెక్నాలజీలో కూడా వెళ్తున్నాము. ఎందుకంటే డ్రోన్ టెక్నాలజీ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేదు. మనం 6th స్టాండర్డ్ నుండి డ్రోన్ ఏ విధంగా అసెంబుల్ చేయాలా దాని గురించి రీసెర్చ్ చేసి కంప్లీట్ అథెంటికేటెడ్ పిల్లలకు ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడ బిగ్గెస్ట్ అగ్రికల్చర్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా వస్తూ ఉంది. ఇంకో 3 monthsలో ఆ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ డ్రోన్ టెక్నాలజీ ఒకటే కాదు, మరి డ్రోన్ పైలట్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఇక్కడ మేము స్థాపిస్తున్నాము. అది కూడా స్టార్ట్ అయిపోతుంది. మన ఆంధ్రప్రదేశ్లో ఇట్ ఈస్ ఫస్ట్ డ్రోన్ పైలట్ ట్రైనింగ్ సెంటర్ ఇక్కడ పెనక్చర్ల డ్యామ్లో, విజ్డమ్ సిటీలో స్టార్ట్ చేస్తున్నాము. అదే కాకుండా మరి నాసా ల్యాబ్ కూడా ఇక్కడ ఒక ప్రత్యేకత. పిల్లలకు సైన్స్, అకాడమిక్స్, స్పోర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, దెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఎందుకంటే నేను స్వతహా ఎంటర్‌ప్రెన్యూర్, నేను ఎక్స్పోర్టరు, నాకు ప్రపంచ జ్ఞానము, భగవంతుడు మోర్ దెన్ 50 కంట్రీస్ తిరిగాను, మోర్ దెన్ 30 కంట్రీస్తో నా బిజినెస్ సంబంధాలు ఉన్నాయి. దాని నుండి పిల్లవాళ్లకు ప్రతి ఒక్కరు, ఎందుకంటే నా ధ్యేయం ఏంటంటే ఇక్కడ రావడము, ఇక్కడ రూరల్లో ఈ పిల్లలకు ఇక్కడ వజ్రాలు చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకు డిస్ట్రాక్షన్ చాలా తక్కువ ఉంటుంది. వీళ్ళకు సరైన విద్య, బ్యాలెన్స్ ఎడ్యుకేషన్ దొరికిందంటే వీళ్ళు రేపు పొద్దున మన ఇండియాకు చాలా ఉపయోగపడతారు. ఎందుకంటే నేషన్ బిల్డింగ్ ఈజ్ విత్ గుడ్ హ్యూమన్ బీయింగ్స్. నేషన్ బిల్డ్ ఓన్లీ విత్ వెల్త్తో కాదు, గుడ్ హ్యూమన్ బీయింగ్స్ చేయాలా. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మాది క్యారెక్టర్ బిల్డింగ్ కూడా ఉంది. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ, ఎయిర్ కండిషన్ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది 300 పిల్లలకు. అందువల్ల ఇక్కడ కంప్లీట్ మన ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి స్కూల్ ఎక్కడా దొరకదు. ఎందుకంటే మేము చాలా రీజనబుల్గా సోషియో ఎకనామికల్ మోడల్లో నడుపుతున్నాము. ఈ అందరి పిల్లలకు మధ్యతరగతి కుటుంబాలకు అందరికీ ఇది ఉపయోగపడుతుంది. ఎకనామికలీ వీకర్ ఉండే వాళ్ళకు కోటా ఉంది. ఇక్కడ వాళ్ళకు చాలా డిస్కౌంట్ కూడా ఇస్తాము. ప్రతి పిల్లల్లో కూడా ఇంట్రెస్ట్ కలగజేయడము. మనము ట్రైన్డ్ అండ్ ఇంటర్నేషనల్ రినౌండ్ ట్రైనర్స్ ఉన్నారు ఇక్కడ. చాలా గొప్పగా ఇక్కడ ఒక విద్యాభ్యాసంతో పాటు అన్ని విధాలుగా ఒక బ్యాలెన్స్ ఎడ్యుకేషన్ జరుగుతుందని నేను అందరికీ హామీ ఇస్తున్నాను. అంటే పెద్ద పెద్ద సిటీస్ కాదని మారుమూల ప్రాంతంలో స్థాపించాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఎందుకంటే నేను అనంతపురము, నేను పుట్టి పెరిగింది కళ్యాణదుర్గంలో చదివాను. చిన్న స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మాకు ఎన్ని ఛాలెంజెస్ ఉండేవి మిడిల్ క్లాస్ వాళ్ళకే తెలుస్తాయి. ఆ ఛాలెంజెస్ అన్ని ఎదుర్కొన్నాము. ఇక్కడ రూరల్లో ఐ బిలీవ్ ఇక్కడ ఆంధ్ర పిల్లలు, నేను కర్ణాటకకి పోయి 47-48 ఇయర్స్ అయింది. 1978లో అక్కడ మైగ్రేట్ అయ్యాను. దాని తర్వాత నాది బెంగళూరులో 5 స్కూల్స్ ఉన్నాయి. ఇది 6th స్కూల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే మా తాత ముత్తాతలు అనంతపురం. అందువల్ల ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలా, మన ఊర్లో ఒకటి ఉండాలా అని చెప్పేసి అది ఈ రూరల్ ఏరియాలో పనిచేయాలా
రూరల్లో వజ్రాలు ఉంటాయి, దానికి షేప్ చేయడము చాలా ముఖ్యము. ఆ వజ్రాలని ఎందుకంటే వాళ్ళకు గ్రూమింగ్ చేసే వాళ్ళు లేరు ఇక్కడ. ప్రతి ఒక్కరు సిటీస్కి హైవేస్లో ఉండాలా, అక్కడే ఉండాలా, ఇక్కడే ఉండాలని చేస్తారు. నా దృక్పథం ఏంటంటే ఇక్కడ రూరల్లో కొంచెము ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కూడా అవుతుంది. ఇప్పుడు ఈ ఒక స్కూల్ నుండి మోర్ దెన్ 100 ఫ్యామిలీస్కి ఉద్యోగాలు వస్తాయి. రేపు పొద్దున ఇక్కడ విజ్డమ్ యూనివర్సిటీ అని స్థాపిస్తున్నాము. మాది ఏంటంటే కేజీ టు పీజీ ఇండియాలో ఎక్కడా లేనటువంటి ఒక ప్లేస్ ఇది. ఈ పెనకచర్ల డ్యామ్ ప్రపంచంలోనే ఒక గుర్తింపు తెస్తుంది. ఎందుకంటే మా ఏఐ టెక్నాలజీలో కూడా మేము ఫిన్లాండ్ వాళ్ళతో అగ్రిమెంట్ చేశాము. ఈ ఫిన్లాండ్ పీపుల్ కూడా ఇక్కడికి వస్తారు. ప్రపంచంలో చాలా మంది ఇక్కడికి వస్తారు. ఆ యూనివర్సిటీ కూడా ప్రెస్టీజియస్గా ఉంటుంది, స్కిల్డ్ బేస్డ్ యూనివర్సిటీ, నాట్ లైక్ అదర్ యూనివర్సిటీస్. అది నా ధ్యేయం. ఎందుకంటే ఇక్కడ పిల్లోడు 2 సంవత్సరాల పిల్లోడు వచ్చాడంటే వాడు కంప్లీట్ ఒక పెద్ద వాడు సంపాదించే యోగ్యతకు బయటకు పోవాలా. నాదేంటంటే ఒకటే దృక్పథము, సర్చింగ్ ది జాబ్ ఈజ్ నాట్ రైట్ వన్, క్రియేట్ ది జాబ్స్. ఇండియాకు నేషన్ సేవ అంటే, దేశ సేవ అంటే ఓన్లీ మిలిటరీ కాదు, మిలిటరీ కూడా ఉండాలా. దానితో పాటు ఉద్యోగం అనేది చాలా ఇంపార్టెంట్, మనిషి కడుపు కూడా నిండాలా. అలాంటిది చాలా ఇండస్ట్రీస్లో ఒక యాంటర్ప్రినర్ చేయాలి. ఒక ప్రతి పిల్లోడు ఇక్కడ వచ్చినప్పుడు మినిమం 10 పీపుల్కి ఒక ఉద్యోగం ఇవ్వాలి. చిన్న బిజినెస్ చేయాలి, పెద్ద బిజినెస్ చేస్తే వర్గంకి ఇవ్వచ్చు. ఇప్పుడు ఇలాగా ప్రతి పిల్లవాడిలో ఒక గొప్పతనం ఉంటుంది. వాడు ఎడ్యుకేషన్లో అకాడమిక్స్లో స్ట్రాంగ్గా ఉంటాడు, ఎవరో స్పోర్ట్స్లో ఉంటాడు, ఎవరో సైన్స్లో ఉంటాడు, ఎవరో టెక్నాలజీలో ఉంటాడు, ఎవరో పొలిటీషియన్ కావాలంటాడు. ఇక్కడ మా దగ్గర కంప్లీట్ వాళ్ళందరికీ ప్లాట్ఫామ్ ఇస్తున్నాం. ఎందుకంటే టాలెంట్ డెవలప్ చేస్తాం, స్పీకింగ్ స్కిల్స్ డెవలప్ చేస్తాం. ఇలాంటివి ఎన్నో విధాలుగా ఇక్కడ ఒక స్కూల్ ఏంటంటే ఒక మార్గదర్శనం. ఎందుకంటే మనం ఇప్పుడు స్కూల్ ఎట్లా నడుపుతున్నారంటే ఓన్లీ డబ్బులు కావాలా, ఏమి ఎడ్యుకేషన్ ఇస్తున్నాము, ఎంతవరకు ఇది వ్యాలిడ్గా ఉంది, 21st సెంచరీకి ఏమి కావాలా, పిల్లల మనస్తత్వం సైకాలజీ ఏ విధంగా ఉంది అనేది అర్థం కాకుండా ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఆ ఎడ్యుకేషన్ తప్పు అని నేను భావిస్తాను. ఎందుకంటే 1835లో మ్యాప్లే ఒకడు డిజైన్ చేశాడు, అదే పట్టుకొని ఈ రోజు వరకు మనం ఇది ఆలోచన చేయడం లేదు. మొబైల్ అయితే ఈ టెక్నాలజీ లేదు, ఆ టెక్నాలజీ కావాలా, వర్షన్ అయితే ఇంకో వర్షన్ కావాలా. ఎడ్యుకేషన్ లో ఒకటే వర్షన్, బుక్ చదువు, బై హార్ట్ కొట్టు, ఎగ్జామ్ రాయి, 90% వచ్చిందంటే వాడు 90%తో వాడి జీవితం కుదరదు. 90% అనేది ఒక మార్క్ అంతే. అది మెదడు క్రిటికల్ థింకింగ్ రేపు ప్రధాన ప్రపంచంలో పోటీ పడాలి. ఇప్పుడు ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ పోతా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. అది ఈ బిఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ విజ్డమ్ సిటీ క్యాంపస్లో పిల్లలకు ఆ పరిజ్ఞానము పరిపక్వత్వము ఇలాంటివి చాలా మనము సమకూర్చాలని, ఈ పిల్లల కోసం ఒకటి సేవ చేయాలని చెప్పేసి మేము ఈ పెనకచర్ల డ్యామ్లో విజ్డమ్ సిటీని స్థాపించాం. మధ్యతరగతి కుటుంబాల పిల్లలకి ఏ విధంగా ఫీజులు ఇప్పుడు మధ్యతరగతి పిల్లలకు 40,000 నుండి ఇక్కడ 45,000 రూపీస్ నుండి స్టార్ట్ అవుతుంది. ఎల్కేజీ నుంచి చెప్తుంటది 45,000 రూపీస్. ఎల్కేజీ ఫస్ట్ స్టాండర్డ్కి 55,000 ఉంది. అలాగా ఇప్పుడు ఎవరైనా ఎకనామికలీ వీకర్ ఉంటే, ఎందుకంటే ఇన్ని ఫెసిలిటీస్ ఈ ఫీజు ఇండియాలో ఎక్కడ దొరకదు. ఇది మన ఛాలెంజ్. ఎవరన్నా అట్లా దొరుకుతుందంటే ఫ్రీగా ఇస్తాం సీట్. ఇది నా ఛాలెంజ్ చెప్తాను. మంచి ఎడ్యుకేషన్ ఇస్తాము. ఇప్పుడు వాళ్ళ దగ్గర అంత స్తోమత లేదనుకోండి, డబ్బులు ఉండేవాడే డబ్బులు పెట్టాలి, డబ్బులు లేనికి డిస్కౌంట్. అది నా కర్తవ్యం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఆ పిల్లవాడి దగ్గర తల్లిదండ్రులు దగ్గర డబ్బులు లేవని ఆ పిల్లల్ని మేము రిజెక్ట్ చేయాలి. వాళ్ళకి డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఇట్. మాకు 2 కండిషన్, తల్లిదండ్రులకి చదివించాలా, పిల్లవాడికి చదవాలి. ఇవి 2 ఉన్నాయంటే మేము 50% వరకు డిస్కౌంట్ ఇస్తాం. ఎందుకంటే ఆ పిల్లలు మాకు చాలా ఇంపార్టెంట్. బికాస్ మేము అదే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది. నేను మిడిల్ క్లాస్ హ్యాండ్ అవుతుంది, లోయర్ మిడిల్ క్లాస్. మా ఫాదర్ ఎక్సైజ్ కానిస్టేబుల్, మా ఫాదర్ ఏం కోటీశ్వరుడు కాదు. Educational project which has been envisioned over here. It is going to be a one-of-a-kind educational conglomerate, which is going to actually, the vision of this is to transform the living of the citizens, the students, as well as the educators in the Rayalaseema region. Not just Anantapur, right? So when we think about Anantapur, what comes to our mind first? What comes to our mind is that it's a drought hit region, right? So the goal of this upcoming university, which is being visioned over here in the very heart of Anantapur, right in between the 2 great cities of Bangalore and Hyderabad,
right? So we are very lucky. We have a Vande Bharat stop right now within Anantapur. We have, right? So that creates a great economic corridor for us, right? So with this economic corridor, we could make the best use of this by trying to bring in great institutions. So Anantapur can think about it from Anandpur can think of itself as going to be a great educational conglomerate where sustainable energy has been created. Also, it can be an hub for agriculture innovation, as well as high-class research institution which is coming out of this region. So when I use the word conglomerate, I mean to say that it is going to have holistic from students starting their education journey to completing their education journey, and why our children should go out from this region to somewhere else. Why should they go to Bangalore or Hyderabad? Those are great cities, but why can't they create it over here, right? So their aspirations should not be locked in one place. So that is our goal with this institution. So that is our vision, where we are creating a world-class skill institution in form of a conglomerate. So we wish the people of Anandpur all the very best for this initiative, and also want them to come and be part of this initiative. Thank you. So here this section belongs to rockets, and the one that does not allow the rockets to fly, the gravity. So here you see we have a gravity station where students can explore how gravity feels when we go to different planets. Okay, so different planets come with different gravities, so we can measure what I would feel on that planet. So here we have these rocket models. So these rocket models are to explore how a rocket is made, what is inside a rocket basically. We see the rocket covered all the time, but here we have dissected a rocket to understand what is basically inside a rocket: the payload, the fuel systems, the engines, okay, the stages. So all of this can be explored using this rocket models here. And to know the rocketry behind it, the principle behind it, why rockets take off, we have this rocketry lab kit where we use the air pressure outside and generate a force so that we can launch this rocket.